మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గంటల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. జనంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని గ్రహించిన తెలంగాణ సీఎం ఇప్పుడు సడన్ గా రూటు మార్చేశారు. ప్రత్యర్థులను రోజు వేల తిట్లు తిట్టే రేవంత్ గత 24 గంటలుగా రాముడు మంచిబాలుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట చిలక పలుకులుగా మారిపోయింది. అయినా ఏమీ తెలియనట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తించినా కాంగ్రెస్ నేతలు పంచుతున్న డబ్బు విషయాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు పసిగట్టి జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓటుకు ఎన్ని వేలైనా ఇస్తాం, మా వైపే మీరు ఉండండి అని జనాన్ని ప్రలోభ పెడుతున్న వైనం ఇప్పుడు బయటకొస్తోంది. 6 మున్సిపాలిటీల్లో తలా 250 కోట్ల చొప్పున చేసిన ఖర్చు కాంగ్రెస్ పార్టీ భయానికి నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే గెలిచిన వెంటనే ఇంటింటికి అరతులం బంగారం పంపిణీ చేస్తామని కూడా మున్సిపల్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారంటే ఎన్నికలను ఎంత పరువు సమస్యగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ కు బూతుల నేత అని పేరు పడిపోయిన ఎన్నికలివి. ఆయన నోరు తెరిస్తే బూతులు తిడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు జనంలోకి గట్టిగా తీసుకెళ్లాయి.